ఏం పేరు? శ్రీనివాసం. ఏ ఊరు? మాది ఇక్కడ లోకల్ హైదరాబాద్. తెలంగాణ. మేము ఒక సర్వే చేస్తున్నాం నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు వస్తే బాగుంది. ఎందుకు చంద్రబాబు గారు ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు. జగన్ గారి గురించి విన్నారా? మరి ఏమన్నా ఎలా చేస్తున్నారు ఏంటి పరిపాలన? టీమ్స్ ఓకే కానీ డెవలప్మెంట్ కనిపించలేదు. అంటే ఇప్పుడు కూటమి వస్తుంది కదా, అంటే చంద్రబాబు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, వాళ్ళు మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు? ఇటుందో ఎక్కువ సీట్లు చంద్రబాబు తీసుకున్నాడు కాబట్టి చంద్రబాబు సీఎం అవుతారు ఆటోమేటిక్ గా. అలా అని కాదు, మామూలు మీ అభిప్రాయం ప్రకారం. ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన బెటర్. ఆయన వస్తే అంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు కదా, గెలుస్తారు. అంటే చాలా వరకు వంగా గీత గారు గెలుస్తారా అని ఒక ఇది ఉంది. పవన్ కళ్యాణ్ బాగా గెలుస్తారు. అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చాలా అయితే చేశారు కదా, దాని ప్రకారం మరి అది మనం దృష్టిలో పెట్టుకొని మరి సిపిఎన్ అంటే చంద్రబాబు గారు చాలా సార్లు ఒక ఛాన్స్ ఇచ్చాము, జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చాము, మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇస్తే ఏమైనా చేస్తారని అలా అనిపించదు కదా? అంటే ఆయన ఈయన సపోర్ట్ చేశాడు కాబట్టి మోస్ట్లీ ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు. ఆయన డెవలప్మెంట్ సైడ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు మొగ్గు చూపాడు కాబట్టి సీఎం ఆయనకి ఇచ్చి కీ రోల్ ఈయన పోషిస్తాడని. సెంట్రల్ కూడా బీజేపీ ఉంది కాబట్టి సెంటర్ నుంచి కూడా ఏమన్నా తెచ్చుకుంటారు స్కీమ్స్. అంటే ఈ 5 years ఓకే, నెక్స్ట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుందంట? నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా 10 years చేస్తే బెటర్ ఉంటుంది. 5 years చేయడం కంటే ఒక సీఎం ని 10 years పెడితే ఇక్కడ కూడా కేసీఆర్ ఒక 10 years చేస్తే కొంచెం అభివృద్ధి అనేది కనబడుతుంది కదా. 5 years లో అభివృద్ధి చేయడం అనేది ఇంపాసిబుల్ ఎస్టేట్ అక్కడ లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి. మరి అలాంటప్పుడు మరి జగన్ గారు కూడా ఇప్పుడు 5 years కదా ఉంది, మరి ఇప్పుడు ఏమన్నా ఇవ్వాలి కానీ ఆయన ఎక్కడ ముందు చూసింది ఏం లేదంటే కనబడట్లా. ఇది ఇంప్లిమెంట్ చేసాం అనేది కనబడట్లా నా ఉద్దేశం ప్రకారం. అక్కడ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది నాకు తెలియదు కానీ అంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దీని మీద ఇంకా మనం వర్కౌట్ చేస్తాం అన్నట్టు ఉంటే నాకు అది కనిపించలేదు. స్కీమ్స్ మీద డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దృష్టి ఏం కనబడలేదు. అంటే మీరు అనుకున్న ప్రకారం సిబిఎన్ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏం పేరు చెప్పారు మీరు? శ్రీనివాసం. ఓకే, థ్యాంక్ యూ సార్.